హాయ్ అండి. ఈరోజు నేను కనకాంబరాలు, లిల్లీ పూలతోటి చిక్కగా మాల ఎలా కట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. అందుకు నేను కొంచెం కనకాంబరాలు, కొంచెం లిల్లీ పూలు తీసుకున్నాను. అలాగే పూలు కట్టే దారాన్ని కూడా తీసుకున్నాను. ఈ దారాన్ని చేతిలో పట్టుకొని లిల్లీ పూలని దారం పైన ఒకదానిపైన ఒకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి. పువ్వు పైకి పువ్వు వచ్చేలాగా పెట్టుకోవాలి. పూలు పొడవు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దారాన్ని ఎడమ వైపు నుంచి పూల కింద నుంచి తిప్పి కుడివైపున బొటన వేలతో మెలిక వేసి చూపుడు వేలతో లాగి పూలకు తగిలించి లాగితే మనకి ముడి పడిపోతుంది. ఫస్ట్ బంచికి 2 సార్లు మెలిక వేసుకుంటే గట్టిగా నిలబడుతుంది. అలాగే దారాన్ని 2 వేళ్ళకు మధ్యకు వదిలేసి మరలా ఇప్పుడు కనకాంబరాన్ని 2 పూలను తీసుకోవాలి. ఇవి పైకి 2 పెట్టి దానికి ఆపోజిట్లో 2 పెట్టాలి. కాడలు దూరంగా ఉండేలాగా పెట్టాలి. ఎందుకంటే ఇవి పొట్టిగా ఉంటాయి కాబట్టి మనకి లిల్లీ పూలతో ఈక్వల్గా ఉండాలంటే కొంచెం అలా పొడవుగా పెట్టినట్లయితే మాల ఈక్వల్ వస్తుంది. అదేవిధంగా మెలిక వేసి లాగాలి. ఇక్కడ నుంచి పూలన్నీ ఒక్కసారి వేస్తే చాలు. చూడండి, ఇవి ఒక 2 బంచుల వరకు వేస్తున్నాను. మనకు పూలు ఉన్నదాన్ని బట్టి ఎక్కువ తక్కువలు చూసుకొని ఏవి ఎన్ని బంచులుగా అయినా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎడమ వైపుకు ముందు ఒకసారి తిప్పుకున్న తర్వాత కుడివైపుకి మెలిక వేసుకోవాలి. మెలిక వేసేటప్పుడు కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకోండి. సమ్మర్లో పిల్లలు హాలిడేస్లో ఖాళీగా ఉంటారు. ఇలా చక్కగా వీడియో చూసి నేర్చుకుంటారని నేను ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, బొటన వేలతోటి మెలిక వేసి చూపుడు వేలతోటి లాగి అలా పూలకి తగిలించి లాగితే మనకు ముడిపడిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి మరలా చూపిస్తున్నాను. మెలికని చక్కగా వస్తున్నది. చూడండి, మాల చిక్కగా కూడా వస్తున్నది. లిల్లీలు, కనకాంబరాలు కలిసి చాలా అందంగా వస్తున్నది మాల. వీటిని కొంటె సంపంగి పూలని కూడా అంటారు. మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటాయి. లాస్ట్ కూడా మనకి 2 మెలికలు వేసుకుంటే మనకి స్టిఫ్గా నిలబడి ఉంటుంది. ఎంత అందంగా వచ్చిందో మాల. చాలా ఈజీగా కట్టుకున్నాం కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.